హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చక్రీస్ వరల్డ్. ఈరోజు అయితే మనం ఆఫీస్ ఫ్రెండ్స్తో బయలుదేరి అంతర్గంగా వాటర్ ఫాల్స్కి వెళ్తున్నామండి. మనకు మాన్సూన్ సీజన్లో పర్ఫెక్ట్ ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేస్ అంటే వాటర్ ఫాల్స్ అనే చెప్పాలి. మనకి అంతర్గంగా వాటర్ ఫాల్స్ వచ్చేసి రామోజీ ఫిలిం సిటీకి ఒక 8 కిలోమీటర్స్లో అలా ఉందండి. ఈ వాటర్ ఫాల్స్ ఎలా ఉంటుందో అని చెప్పి ఫ్యామిలీతో కాకుండా ఆఫీస్ ఫ్రెండ్స్తో ప్లాన్ చేశాను. చూసారా మా వాళ్ళు ఎంత జోష్ మీద ఉన్నారో, పరిగెట్టెత్తున్నారు బండ్ల మట్టికి. మేమైతే ఎర్లీ మార్నింగ్ 6కే బయలుదేరి వచ్చాం. కరెక్ట్గా ఇక్కడికి వచ్చేటప్పటికి 7:30 అలా అయింది. కనిపించే కొండ మీదకి వెళ్ళడానికి ఈ రియల్ ఎస్టేట్ ఏరియాలో నుంచి వెళ్ళాలి. ఇంత ఆస్తో ఎంజాయ్ చేద్దామని ఇక్కడికి వస్తే ఇక్కడేమో రియల్ ఎస్టేట్లో ఉన్న సెక్యూరిటీ ఆ వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి అలవ్ లేదన్నాడు. ఎంత అడిగినా సెసేమేరా ఒప్పుకోలేదు. అసలు పోలీసు వాళ్ళు వస్తారు, మీ బండ్లు ఎత్తుకుపోతారు అని ఇష్టం వచ్చినట్టు బెదిరించాడు. నార్త్ అయినా మేమేమో తీరా అంత దూరం నుండి వచ్చాం. కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేసాం. చివరికి ఆ దారిలో వెళ్ళే ఊరు ఆయనకి ఎంతో కొంత డబ్బులే ఉండే, ఆయనే దారి చూపిస్తే మిమ్మల్ని తీసుకెళ్తారన్నాడు. మేమైతే నమ్మలేదు, కానీ ఒక 150 రూపాయలు ఆయన జేబులో పెడితే ఆయనే దగ్గరుండి మాకు దారి చూపించి తీసుకెళ్ళాడు. అట్లుంటుంది మనతోటి. ఏదన్నా అనుకుని వచ్చామంటే ఖచ్చితంగా ఆ గమ్యాన్ని చేరాల్సిందే, ఏది ఏమైనా సరే. సెస్సే ముందు కూడా ఇలాగే కొంతమంది బండ్లు వేసుకుని వచ్చారు, కానీ వాళ్ళ వల్ల కాలేదు, వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. చివరికి మాకు దక్కింది అవకాశం. ఎంతో ఆశగా మేమైతే బయలుదేరుతున్నాం. నిజంగా ఇక్కడికి వెళ్ళడానికి సరైన దారి కూడా లేదు. ఇక్కడికి వెళ్ళేటప్పుడు షూస్ కాకుండా చెప్పులు వేసుకొస్తే మా వాళ్ళే కొంతమంది చెప్పులు కూడా దిగిపోయినాయి. అలా ఉంది, రాళ్ళుతో చాలా కష్టంగా ఉంది దారి అయితే ఎక్కేటప్పుడు. ఫ్యామిలీస్తో ఇక్కడికి రావడం అంటే నిజంగా సాహసం అనే చెప్పాలి. అందుకే నేను ఫ్రెండ్స్తో ప్లాన్ చేశాను. ఎంత జోష్ ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్తో వెళ్తే. మనం వాటర్ ఫాల్కి ఎప్పుడు వెళ్ళినా సరే కొంత దూరం నుండే ఆ వాటర్తో మనకు మంచి హడావిడిగా కనపడద్ది. కానీ ఇక్కడికి వెళ్తున్నప్పుడు మట్టికి మొత్తం ఎండిపోయి మాకేదో తేడాగా కనపడుతుంది. వాటర్ ఏం వస్తున్నట్టు అనిపించట్లేదు. అసలు వాటర్ ఫాల్కి వెళ్తున్నాం అన్న ఫీలే రావట్లేదు మాకైతే. అని అనుకుంటూ బయలుదేరామండి. కానీ ఆ ట్రెక్కింగ్ అయితే చాలా బాగుంది. ఆ రాళ్ళల్లో అలా నడుచుకుంటా చుట్టూ గ్రీనరీలో, అందుట్లో మార్నింగ్ టైం కదా, ఎర్లీ మార్నింగ్ టైం అవడంతో ఇంకా సన్ రైజ్ కూడా అవ్వలేదు. చాలా చల్లగా బాగుంది మాకైతే. ఆ రాళ్ళు కూడా ఫ్లాట్గా ఉంటే అలా నడవచ్చు కానీ అలా అవి లేవు. కొండ ఎక్కాలి కదా, ఇక్కడ వచ్చేసి కొండ ఈ రాళ్ళ మీద నుండి ఇంత పెద్ద రాళ్ళ మీద నుండి ఎక్కాలి. పాక్కుంటా దేక్కుంటా ఎక్కాం చివరికైతే. మా ఆశ ఏంటంటే పైకి వెళ్తే కనీసం దోసి నీళ్ళన్నా దొరకపోతాయా, ఆ నీళ్ళల్లోనే డ్రెస్ చేంజ్ చేసుకుని చిందు లేకపోతామా అని ఆశతో బయలుదేరాం మేమైతే. చూసారు అప్ప ఎలా ఉందో, ఎంత పెద్ద పెద్ద రాళ్ళు. చాలా జాగ్రత్తగా ఎక్కాలి. ఈ రాళ్ళు కూడా అక్కడక్కడ పగిలిపోయి ఉన్నాయి, గబుక్కుని కాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయి. చూసుకుని చాలా నిదానంగా జాగ్రత్తగా బయలుదేరాం మేమైతే. మా వాళ్ళు అయితే ఒక్కొక్కరుగా వికెట్లు పడిపోతున్నారు. ఒకడు అప్పుడే వికెట్ డౌన్ అయిపోయాడు. ఇంకా చాలా ఉన్నట్టుంది పైకి వెళ్ళడానికి. ఎంత పైకి ఎక్కినా ఒక్క చుక్క కూడా వాటర్ దొరకకపోవడంతో మేము డిసైడ్ అయిపోయాము వాటర్ లైన్ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నామని. కానీ ఈ లొకేషన్ అయితే నిజంగా ఫోటోషూట్స్కి వాటికి మట్టికి వాటర్ రాకపోయినా సరే సూపర్ ఉందండి. అసలు వాటర్ ఉంటే మట్టికి మేమైతే సాయంత్రం దాకా కదిలే వాళ్ళమే కాదు, అసలు అంత బాగుంది. మార్నింగ్ మట్టికి అలా మాట్లాడుకుంటూ పైదాకా వచ్చేసాం అనుకుంటున్నాం మేమైతే. చూసారు ఎలా రాళ్ళు పగిలిపోయి ఉన్నాయో. అక్కడ కాలు పెడితే మట్టికి కాలు లోపలికి వెళ్ళిపోయి ఇక ఇరిగిపోద్దో కాలు పట్టేద్దో చెప్పలేము. అసలు ఈ వర్షాకాలంలో ఊరెళ్ళిన ప్రతిసారి అనుకుంటానే ఉన్నాను మారేడుమిల్లి వెళ్దామని. కానీ నేను ఇంటికి వెళ్ళిన ప్రతిసారి వర్షాలు టూ మచ్గా పడడంతో అక్కడికి వెళ్తే ఇబ్బందులు పడతామోనని క్యాన్సిల్ చేసుకోవడం అవుతుంది. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, ఇక్కడికైనా వచ్చి ఎక్కడన్నా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ వాటర్ లేవు. అసలు మేము కింద నుండి చూసింది ఇక్కడండి. ఈ మచ్చలు, నల్ల మచ్చలు చూసి వాటర్ ఫ్లోటింగ్ ఉందేమో అనుకుని ఆశతో పైకి ఎక్కాం. తీరా పైకి వచ్చాక ఇక్కడికి వచ్చిన వాళ్ళు డిసప్పాయింట్ చేయకూడదు, ఒక దోసుడు నీళ్ళన్నా ఉంచాలి అనుకుందాము ఈ వాటర్ ఫాల్. ఆ దోసుడు నీళ్ళు ఉన్నాయి, అంతకు మించి ఇక్కడ ఏమీ లేదు. కానీ లొకేషన్ వైజ్గా అయితే మార్నింగ్ టైం ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేయడానికి సూపర్గా ఉందండి లొకేషన్ అయితే. ఫోటోషూట్స్ మేము ఇష్టం వచ్చినట్టు డిఫరెంట్ పోజులతో ఫోటోలు దిగుతానే మంచిగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ కరెక్ట్గా ఎప్పుడు రావాలంటే కరెక్ట్గా వర్షాలు ఒక 2 డేస్ పడుతున్నప్పుడే రావాలి. ఆగిపోతే మళ్ళీ వాటర్ ఫాల్స్ కూడా ఆగిపోతాయి. అప్పుడైతే మామూలుగా ఉండదనిపించింది ఈ వాటర్ ఫాల్స్. కరెక్ట్గా రామోజీ ఫిలిం సిటీ ఎదురుగుండానే కనపడుతుంది చూడండి. చాలా లాంగ్లో రామోజీ ఫిలిం సిటీ బోర్డు కనిపించినట్టు కనపడుతుంది. ఇది ఫ్రెండ్స్ మన ఈ వాటర్ లేని అంతర్గంగా వాటర్ ఫాల్స్ యొక్క వీడియో. మేము ఇంకా చేసేదేమీ లేక వచ్చేటప్పుడు 10,000 వెళ్ళేటప్పుడు 5,000 బొక్క. మరీ అంత కాకపోయినా ఎంతో కొంత బొక్క పడిందిగా అనుకుంటూ బయలుదేరాం. వస్తానంటే దారిలో ఈ కళ్ళు దుకాణం కనిపించింది. చక్కగా పచ్చటి పొలాల మధ్యలో ఉందండి ఇది. మా ఈ కళ్ళు కోతులు చూస్తే ఆగుతారా, ఎత్తిన బాటిల్ దించకుండా లేపేశారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. ఇప్పుడు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.